హలో గైస్, రెండు ఇంటర్స్పెక్టర్ బండ్లు సేల్కి తీసుకొచ్చానండి. 650cc రెండు చూసుకోవచ్చు. క్రోమ్ కలర్ మనకు మార్కెట్లో ఎక్కువ క్రోమ్ కలర్ చాలా ఇష్టపడతారు, బట్ అది ఎక్కువ దొరకదు. సో దానికోసం చాలా డిమాండ్ ఉన్న వెహికల్ తీసుకొచ్చాను. అది కూడా 22 మోడల్ అండి. చాలా లెస్ డ్రివెన్ వెహికల్ అండి. 10,000 లోపే కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. సో ఈ వెహికల్ కాస్ట్ వచ్చి 3,20,000 చెప్తున్నారు. 22 మోడల్. 21 మోడల్ వచ్చేసి 3 లక్షలు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన రైట్ ఫైనల్ ఎక్కడా కాదు, వాళ్ళు చెప్తారు. బట్ మనం వచ్చి మాట్లాడొచ్చు. 10 నుంచి 15,000 వరకు కూడా తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. 3,15,000లో ఇది వస్తుంది, 3,05,000లో ఇది వస్తుంది. అలాగే ఈ వెహికల్ చూసుకున్నట్టయితే 2,85,000 వరకు అయితే ఈ వెహికల్ వస్తుందండి. ఇది 650cc, ఇది 650cc. ఇదైతే నేను టెస్ట్ డ్రైవ్ చేశాను, ఇది ఇంకా చేయలేదు. సో ఎవరికైనా టెస్ట్ డ్రైవ్ కావాలంటే వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు కొంటారు, అమ్ముతారు, ఫైనాన్స్ చేస్తారు, రీఫైనాన్స్ చేస్తారు. ఆర్టీఓస్ కోసం ఎక్కడికి పోవాలి, ఎవరిని పట్టుకోవాలి, అది ఎలా అనుకుంటున్నారా? అది ఏం బాధ లేదండి. 3,000 రూపాయలు వీళ్ళ చేతిలో పెడితే వాళ్ళే ఇస్తారు. మనం వెళ్ళి జస్ట్ ఒక ఫోటో దిగి ఒక సంతకం పెడితే సరిపోతుంది. అదే మీకు ఫైనాన్స్లో కావాలంటే మాత్రం దీనికి 35,000 నుంచి 45,000 వరకు కట్టాల్సి ఉంటుందండి రెండు. ఎందుకంటే పెద్ద వెహికల్స్ కదా, సో వాటికైతే 30,000-45,000 కట్టాలి. వాళ్ళ దగ్గర 10,000 డౌన్ పేమెంట్తో కూడా వెహికల్ దొరికిపోతుంది, 20,000 డౌన్ పేమెంట్తో కూడా వెహికల్ దొరికిపోతుంది. ఎందుకంటే మీరు తీసుకున్న వెహికల్ బట్టి డౌన్ పేమెంట్ అనేది కూడా మారుతుంటుంది. అదే మీ సివిల్ స్కోర్ బాగా ఉంటే మాత్రం, మీ క్రెడిట్ కార్డ్స్ ఉంటే అట్లా 0 డౌన్ పేమెంట్లో కూడా చేసిన రోజులు కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఒక్కసారి వచ్చి చూడండి. వీళ్ళ దగ్గర ఇంటర్స్పెక్టర్లు ఉన్నాయి, రాయల్ ఎన్ఫీల్డ్లో BS4 వెహికల్స్ ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్లో ఎలక్ట్రల్ కానీ, క్లాసిక్ 350లు కానీ, స్టాండర్డ్లు కానీ, బుల్లెట్లు కానీ, బుల్లెట్ 350లు కానీ, R15 కానీ, డ్యూక్ 200 కానీ, ఇలా డిఫరెంట్ వెరైటీస్ మోడల్స్ ఉన్నాయండి. బైక్స్ ఫైవ్ మూసాపేట్ గుడిషెట్ రోడ్ అంటారు. వీడియోలో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఎప్పుడైనా మీరు ఒక టెక్స్ట్ చేయండి, వాళ్ళు రిప్లై ఇస్తారు, మీకు ఫొటోస్ కూడా పెడతారు. చెక్ చేసుకోకుండా ఎక్కడ బండి తీసుకోవద్దు.